గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో గత నెల అక్టోబర్ 31వ తేదీన 8వ తరగతి చదువుతున్నటువంటి 13 ఏళ్ల బాలికపై ఘటనలో ప్రస్తుతం విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. ఆ బాధిత బాలికకు మాయమాటలు చెప్పి ముగ్గురు నిందితులు అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తూ క్రూర మృగాలుగా వ్యవహరిస్తూ పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి బాధిత బాలికను కూడా కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. బాలరక్ష భవన్కు తీసుకువెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. అసలు ఘటన ఏ విధంగా జరిగిందనే అంశంపై అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సమాచారం స్వీకరిస్తుంది. ఇకపోతే బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కొణిజర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముగ్గురు నిందితుల్ని కూడా ప్రస్తుతం కొణిజర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ముగ్గురు నిందితుల్లో ఒక నిందితుడు మేజర్ కాగా మరొక ఇద్దరు మాత్రం మైనర్లుగా తెలుస్తుంది. మైనర్లు అయినప్పటికీ ఈ స్థాయి దుశ్చర్యకు ఆ నిందితులు ఎందుకు పాల్పడ్డారు, వాళ్ళ మానసిక ప్రవర్తన ఏంటి, వాళ్ళ వ్యవహార శైలిపై కూడా చాలా పెద్ద ఎత్తున అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు ముగ్గురు నిందితుల్లో మేజర్ అయినటువంటి ఒక యువకుడిపై గతంలో కూడా నేరపూరితమైనటువంటి అభియోగాలు ఉన్నట్లు, గతంలో కొంతమంది యువతులను కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిపై కూడా అగత్యానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ముగ్గురు నిందితులను కూడా విధించాలి, ఆ ముగ్గురు నిందితులను కూడా అంటూ కూడా ప్రస్తుతం బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాధిత బాలిక కుటుంబ సభ్యులు నాతో ఉన్నారు. ఈ అంశంలో వాళ్ళు న్యాయపోరాటానికి కూడా ఉంటున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. శరీరంలోని కొన్ని భాగాలు చాలా తీవ్రమైనటువంటి నొప్పులు ఉన్నాయంటూ ఆ బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పినటువంటి ఆ సమాచారంతో వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు, ఆవేదనకు గురవుతున్నారు. సమాజంలో ఇటువంటి ఘటనలు నిజంగా బాధాకరమని, తాము ఎదుర్కొన్నటువంటి ఈ సమస్య, తమకు వచ్చినటువంటి ఈ కష్టం, తమ కుటుంబంలో ఒక ఆడబిడ్డ ఎదుర్కొంటున్నటువంటి ఈ కష్టం ఇంకే కుటుంబంలో రాకూడదనుకుంటా వాళ్ళు ఆ భగవంతుని వేడుకుంటున్నారు. అటు సమాజం ముందుకు వచ్చి న్యాయం చేయాలంటూ కూడా దీనంగా కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బాలరక్ష భవన్లో బాలికకు పూర్తి స్థాయిలో చికిత్సలు కావచ్చు, కౌన్సిలింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. బాలికకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఆ రిపోర్ట్స్ కోసం పూర్తిగా అధికార యంత్రాంగం కూడా వెయిట్ చేస్తుంది. నిందితులపై ఇప్పటికే పోక్సో కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రస్తుతం బాలిక తల్లి మనతో ఉంది. అసలు ఏం జరిగింది, ఆ రోజు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇంట్లో లేనప్పుడు ఒంటరిగా బాలిక ఉన్నటువంటి సమయంలో ఈ అఘాయిత్యానికి ఆ నిందితులు ఒడగడినట్టు మనకు సమాచారం అవుతుంది. బాలిక తల్లితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు, మేము కూడా మీతో మాట్లాడించలేని పరిస్థితిలోనే ఉన్నాం, కానీ ఇటువంటి సమస్య మరి ఇంకో కుటుంబంలో రాకూడదు అనేది మా ఉద్దేశం కూడా. అసలు ఏం జరిగింది, బాలిక పేరు బయటకు చెప్పకుండా, మీ పేరు కూడా బయటకు చెప్పకుండా అసలు ఏం జరిగింది, ఆ నిందితులు ఏం చేశారు, అసలు బాలిక ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంది, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పండి. పాపకి కొద్దిగా ఒళ్ళొప్పులుగా ఉంది. వాళ్ళ ముగ్గురికి శిక్ష పడాలి. చాలా ఇబ్బంది పడుతుంది మా పాప. ఈ లోకంలో అసలు ఎలాంటి పాపకి ఇలాంటి ఇబ్బంది రాకూడదు. అందుకోసమే మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాం మేము. అది మాకు కావాల్సింది. ఇప్పుడు అధికారులు ఉదయం నుంచి మిమ్మల్ని కౌన్సిలింగ్ అని కావచ్చు, ఇతరత్ర ఆధారాల కోసం కౌన్సిలింగ్ కోసం పిలుస్తూ ఉన్నారు. నిన్నంతా పోలీస్ స్టేషన్కి పిలిచారు. ఫిర్యాదు కావచ్చు, ఇతరత్ర ఆధారాలు కూడా సబ్మిట్ చేయాలని చెప్పి కోరారు. దాదాపు 48 గంటల కాలంగా కావచ్చు, 72 గంటల కాలంగా కావచ్చు మీరు తిరుగుతున్నారు, కానీ అధికార యంత్రాంగం మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తుందా? ఈ కేసు విషయంలో న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం మీకుందా? నమ్మకం అంటూ ఏమీ లేదు. కొంచెం మాకు డౌట్గా ఉంది. కొంచెం మాకైతే న్యాయం కావాలి. అది మాకు కావాల్సింది. అసలు ఏం జరిగిందమ్మా, మీరు ఆ రోజు ఇంటిని ఎందుకు వదిలిపెట్టి ఎటు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు పాపని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టారు? పాపని ఒంటరిగా ఏమీ వదిలిపెట్టలేదు. మా అత్తమ్మకి అప్పచెప్పి పోయాను. మేము హైదరాబాద్ వెళ్ళాము కొంచెం డ్రెస్సెస్ కోసము, కొద్దిగా ప్రోగ్రామ్ ఉందని. అందువల్ల మా పాప చర్చికి వెళ్ళి వస్తుంటే ఈ సంఘటన జరిగింది. మాకైతే న్యాయం కావాలి. ప్రస్తుతం బాధిత బాలిక తండ్రి కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పరిస్థితి, ఇప్పుడు పోలీసులు కూడా మీరే ఫిర్యాదు చేశారు, కంప్లైంట్ కూడా మీరే, పోలీసులు మీకు ఏం సమాచారం ఇస్తున్నారు, సమాధానం ఇస్తున్నారు? సమాచారం మంచిగానే ఇస్తున్నారు అనిపిస్తుందండి. ఇంకా మీ ద్వారా ఇంకా మంచిగా న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగిందంటే, మేము చిన్న ఈవెంట్ కోసం హైదరాబాద్ వెళ్ళాము. మా పాపని మా అమ్మ దగ్గర పెట్టి వెళ్ళాము. వాళ్ళు ఏదో చర్చి మైరుమాత పండుగ అని చెప్పేసి చర్చికి వెళ్ళారు. అక్కడ ఉన్న ఊరు నివాసులందరూ చర్చికి వెళ్ళారు. ఆ సంఘటనలో 6ంటికి చర్చికి వెళ్తే 8:30కి కొంచెం ఏదో టాయిలెట్ వస్తుందని ఇల్లు చర్చి వెనక ఉండటం వల్ల ఇంటికి వస్తుంటే మధ్యలో దారిలో 2-3 ఆపి మీ తమ్ముడు కళ్ళు తిరిగి కింద పడాడు అని చెప్పంలోనే మేము లేము,
మా అమ్మ కూడా చర్చి ఉండటం లోపల ఉండటం వల్ల ఎవరు లేరు, నా తమ్ముడికి ఏమైందని చెప్పి ఏదో ఏడో పడిండి అని చెప్పేసి కంగారుగా వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత డౌట్ వచ్చి వెనక్కి వస్తుంటే ఆ ముగ్గురు గుంజుకొని వాళ్ళ ఇంట్లో ఆ పిల్లగాళ్ళ వాళ్ళ ఇంట్లోకి తీసుకొని వెళ్ళారు. ముగ్గురు తీసుకొని వెళ్ళి ఒకళ్ళ చేతులు ఒకళ్ళ కాలు పట్టుకొని ఇలా ఘోరానికి చేశారండి. వాళ్ళని మాత్రం నిందితులు మాత్రం కంపల్సరీ తీయాలి, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. మొన్న ఇదే విషయం 15 రోజుల క్రితమే జరిగింది. ఒక అమ్మాయిని ఇలానే చేశాడు వాడు. కానీ ఇలా చేసిన ఆడపిల్లల్ని వదిలిపెడితే రేపు ముసలి వాళ్ళని, ముక్కోళ్ళని, చిన్నపిల్లల్ని ఎవరిని కూడా వదిలిపెట్టడు. ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలి. మీడియా కూడా మంచిగా సపోర్ట్ చేయాలి. హత్యం జరిగిన తర్వాత కూడా వాళ్ళ ముగ్గురు నిందితులు కూడా అమ్మాయిని ఆ నిందితుడు ఒక ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత పాల్పడిన తర్వాత మళ్ళీ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రాత్రి వేళల్లో మళ్ళీ ఆ ముగ్గురు నిందితులు ఇంటికి వచ్చి తలుపు కొట్టడం, మళ్ళీ ఒడగట్టే ప్రయత్నం చేసినట్లు కూడా చెప్తున్నారు కొంతమంది కుటుంబ సభ్యులు. ఇది జరిగిన విషయం జరిగింది కాబట్టి అమ్మాయి కంగారులో అలసిపోయి వచ్చి ఇంట్లోకి వచ్చి తలుపులు వేసుకొని పడుకుంటే మళ్ళీ ఈ విషయం మేము కానీ మా అమ్మ కానీ మేము వస్తే పాప మాకు చెప్పిద్దని, కంగారులో మాకు చెప్పిద్దని మాకన్నా ముందే వాళ్ళు వచ్చి డోరు తన్ని తలుపులు తన్ని ఆ పాపని మెడ మీద వేసుకొని తీసుకొని బయటికి వెళ్తుంటే పాప గట్టి కేకలు పెడతంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న మా తమ్ముడు చూసి ఎవరు అరుస్తున్నారు ఏందని బయటికి రాగానే ఆ కేకలు విని మా తమ్ముడు బయటికి రాగానే ఆ పాపను పడేసి ఇంటి పక్కన చిన్న కాలం ఉంటే కాలం దూకి పారిపోయారండి. ఇది సార్ ప్రస్తుతం మరికొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, బాలిక కుటుంబ సభ్యులు, ఆమెతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి రాత్రి కూడా అంటే ఒకసారి ఇలాంటి ఒడగట్టిన తర్వాత కూడా మళ్ళీ ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఆ ఇంటికి వచ్చి ఆ బాలికను తట్టి లేపే ప్రయత్నం చేస్తారు, మళ్ళీ ఆ బాలికను లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ మానసిక ప్రవర్తన ఏ విధంగా ఉంది? అసలు మీరు మీ అమ్మాయితో మాట్లాడారు, దాదాపు 48 గంటల కాలంగా ఆమెతో పూర్తిగా అన్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మేము మా కూతురుతోని చాలా మాట్లాడాలనుకున్నాము. కాకపోతే మా కూతుర్ని మా చేతులలో పెంచి చేసి ఇంతగానము మేము ఇదైనాం కానీ తప్ప ఎట్లా ఏ విధంగా అడగాలో కూడా నా కూతుర్ని తెలుస్తలేదు. ఎట్లా ఏ విధంగా అమ్మ ఏమైంది అని అడిగినా కూడా అట్లా కొద్దిగా చెప్పింది. లేదమ్మా నేను చర్చి నుంచి వస్తున్నా, రాగానే చిన్న బాబుని పంపించిర్రు, మా తమ్ముడు ఇట్లా కింద పడిపోయాడు అని చెప్పగానే ట్రాక్టర్ వెనకాల ఉండి ముగ్గురు కలిసి తీసుకుపోయి ఒకటి తర్వాతకి ఒకడు, నువ్వు అయిపోయినాక నేను అయిపోయినాక నువ్వు రా అనేసి మొత్తం ఇచ్చేసారు. ఇంటికి వచ్చి డోర్ వేసుకోగానే తన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత బాబాయ్ అన్నీ ఓకే, ఆ వాసం జరిగిన తర్వాతకి ఎన్నో అసలు ఇప్పటికి మా పాప ఎంతో బాధ, టెన్షను, ఏం చెప్పుకోలేక మానసిక ఇబ్బంది, శారీరక అసలు ఏం అమ్మాయిని ఎట్లా ఏ విధంగా మనం చేయలేకపోతున్నాం. 8వ తరగతి అమ్మాయి వాడిని కొన్ని రూమర్స్ జరుగుతున్నాయి. అలాంటివి ఎన్నో ఇబ్బందులు చేస్తున్నారు. ఇప్పుడు దాకా కూడా వాళ్ళు ఒక్కరికి 200 మంది వచ్చిర్రు. ఇప్పుడు వరకు కూడా అక్కడ ఎన్నో ఇబ్బందులు, కనీసం ఇప్పుడు వరకు కూడా ఇక్కడికి వచ్చి మరి ఏం కథ, ఇప్పుడు రిపోర్ట్స్ కూడా కొన్ని ఆగిపోయినాయి. అవి కూడా ఇప్పుడు మాకు కావాలి, రిపోర్ట్స్ కావాలి. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన అది కూడా కావాలి. రాజకీయ వాళ్ళు వాళ్ళ పక్కన ఉన్నారు, ఇవన్నీ నడిపిస్తున్నారు. ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది మళ్ళీ అయినా కూడా వానికి బెయిల్ ఇప్పించుడు ఇసుంటోని ఉన్నియద్దు, ఎక్కడ కాదు కదా వాడిని అసలు ఉన్నియద్దు. ఇసుంటో ఇంకా చేస్తాడు, ఇంకా చేస్తాడు. మన అసుంటోలని చిన్న పిల్లల్ని కాదు కదా పెద్దోళ్ళని, తల్లిని కూడా ఇసిపెట్టాడు వాడు. అసుంటోడు ఇసిపెట్టాడు, సొంత చెల్లెని కాదు కదా తండ్రి లేనప్పుడు అక్కడ పోతే ఆ బజార్లలో అందరు భయమేనంట. ఇప్పటికి ఇంకొక ఊర్లో కూడా 2-3 చాలా మందితో తన్నులు తినొచ్చిందంట. సెకండ్ టైం మొన్న ఒక అమ్మాయి 15 days క్రితము ఆ అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టిరు, ఆల్రెడీ కేసు ఫైల్ అయింది, తన్నీరు కొట్టిరు, అన్నీ చేసిరు. ఇప్పుడు మా అమ్మాయి 3వ అమ్మాయి సేమ్ వ్యక్తి. వీని మాత్రం ఖచ్చితంగా ఒక్కరిని మాత్రం ఇసిపెట్టదు సార్. అది నిందితులను ఉరి శిక్ష విధించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రస్తుతం బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుల్లో ఒక మేజర్ ఉన్నటువంటి ఆ యువకుడు మాత్రం గతంలో కూడా మరికొంతమంది అమ్మాయిల పట్ల ఇదే విధంగా ప్రవర్తించడం, అఘాయిత్యాన్ని కూడా ఒడిగట్టడం జరిగినట్లు వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అతనిపై గతంలో కూడా వైరా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయగా పోలీసుల సమక్షంలోని సెటిల్మెంట్ కూడా చేసినట్లు ఒక ప్రచారమే జరుగుతుంది. దీన్ని కూడా కుటుంబ సభ్యులు మన దృష్టికి తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా ఇటువంటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆర్టీవీ కోరుతుంది. దాదాపు 3
ముగ్గురు నిందితుల్లో 2 మైనర్లు ఉన్నప్పటికీ వాళ్ళ మానసిక ప్రవర్తనను పరిగణలోకి తీసుకుని సరే వారిని కఠినంగా శిక్షించాలని కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కూడా ఆర్టీవీ బాధిత బాలిక పక్షాన అయితే ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం బాధిత బాలిక మానసిక పరిస్థితి కూడా కొంత క్షీణిస్తూ ఉంది. ఆరోగ్య పరిస్థితి కూడా పూర్తిగా కొంత ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం ఆమె శరీరంలోని అన్ని భాగాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున నొప్పులు ఉన్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు కూడా వెల్లడించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బాధిత బాలికను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేయలేకపోతున్నాను. ఏదేమైనప్పటికీ ఇటువంటి క్రూరులు, ఇటువంటి మృగాల పట్ల మాత్రం సమాజం కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఇంట్లో ఇటువంటి వ్యక్తులున్నా వారిని ఖచ్చితంగా డీ అడిక్షన్ సెంటర్లో అయినా చేర్పించాలి. ఎందుకంటే గంజాయి మత్తులోనే ఇటువంటి అఘాయిత్యాలకు ఇలాంటి యువకులు పాల్పడుతున్నారు కనుక వాళ్ళ వయసును పరిగణలోకి తీసుకోకుండా వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించే అవసరం మీద చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కొనిజర్ల మండలానికి చెందినటువంటి బాధిత బాలికపై అత్యాచారం ఘటనను ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి, పోలీసు కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నారు. ఇది వీళ్ళు స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.